1996 చట్టం ఇది దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో బిఎన్ఆర్కే సంస్థ 2003లో సంఘాన్ని ఏర్పాటు చేసి కార్మికులను సంఘటితం చేసి సంఘటితమైనటువంటి కార్మికులతో ఉద్యమాలు చేపిస్తే 2009 అక్టోబర్ 2వ తారీఖు నాడు ఈ చట్టం అమలైంది. ఈ చట్టంలో చెప్తున్నటువంటి తీరేమంటే ఇవాళ ఒక 5-6 అంశాల మీద సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికుడికి 6,30,000 రూపాయలు, సాధారణంగా చనిపోయినటువంటి కార్మికుడికి 1,30,000 రూపాయలు, అంగవైకల్యం చెందితే పర్సెంటేజీగా, ఇట్లా డెలివరీకి సంబంధించినటువంటి కేసు కార్మికులకు మ్యారేజ్ గిఫ్ట్గా, ఇట్లాంటి ఒక 5-6 అంశాల మీద ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నది. కానీ ఇవాళ ఈ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో కింది స్థాయిలో కార్మికులకు అందే విధంగా ఉండడం కోసమే ప్రభుత్వం వైపు ఎప్పుడు ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిలబడి పనిచేస్తున్నటువంటి సంస్థ బిఎన్ఆర్కే సంస్థ. కాబట్టి ఈ సంక్షేమ పథకాలను ఇవాళ ఈ మధ్య కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ మినిస్టర్ నియమించలేదు, చైర్మన్ నియమించలేదు, బోర్డు లేదు. వీటన్నిటి మీద ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నటువంటి తీరు. నిర్లక్ష్యంతో పాటు ఈ మధ్యకాలంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకు ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను అప్పయ్యాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది. దాని మీద మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేసాం. ఆ తర్వాత ప్రభుత్వం సెట్బ్యాక్ అయ్యి ఇవి బోర్డులో పెట్టిన ఇప్పుడు ఆపేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి తీరున్నది. కాబట్టి ఇట్లా ప్రభుత్వము కార్మికుల సంక్షేమం కోసం చేయాల్సింది ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పయ్యడం వలన అంటే ఉన్నటువంటి డబ్బును ప్రైవేటు కంపెనీలకు కానీ లేకపోతే ఇతరులకు అప్పయ్యడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తీరుగా అనిపిస్తున్నది. కాబట్టి కార్మికుడు శ్రమించి పనిచేస్తే వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డుకు వస్తూ ఉంటే కార్మికులు సంక్షేమం కోసం ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బులు ఇవాళ అన్యక్రాంతం చేసే విధంగా ఇతరతరులకు అప్పయ్యేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు మేము తీవ్రంగా పోరాటం చేస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి కార్యక్రమం బిఎన్ఆర్కే సంస్థ పనిచేస్తుంది.